అందరికీ శనార్థులు బాగేనా అంత సిద్ధంగా ఉన్నట్టేనా మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి నాకేరికే ఇక మరి జూబ్లీస్లో నిన్న పండుగ జరిగింది. ఆ పండుగ కాడికి నేను కూడా పోయినా. ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏంది ఏం కథ, ఎంత ధూమ్ధామ్ అయింది, ఎంత అడాబుడు అయింది, ఎంత అలచలైంది, ఎంత అంగమైంది అంత చూసి ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోతలో ఇక మరి ఎవరెవరి జాతకంలో ఏమేమి తారుమారైంది, ఎందుకు ఓడిపోయిర్రు, వీళ్ళు ఎందుకు గెలిచిర్రు, ఆయనకి ఎందుకు డిపాజిట్ రాలేదు అనేది తేట తెల్లం చేసుకుందాం. ముందుగాల మహాపత్రిక ఇది రాదేంది, ఇది ఏమైంది, దగ్గర చూదురా ఏందో టక్కున ఎగిరిపోయింది పేపరు. ఈలోపు మా పిల్లగాడు సై చేసే వరకు అయితే ఇక ఎవరి వటకు వాళ్ళు సంకలు గుద్దుకుర్రు. మాదే విజయం అంటే మాదే, మాదే విజయం అంటే మాదే. ఓ నీ దండం పెట్టి ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏంటంటే కిషన్ రెడ్డి కోల్లాగా ఓ నీ దండం పెడితే భుజాన్ని వేసుకొని ఇక కాడి మొత్తం నేనే బండేజ్ని మొత్తం గుంజుకొని పోతున్నా. ఇది నా ఇలాక, నా శిష్యునికే, నా కోల్యాకే నేను టికెట్ ఇస్తా అని భుజం మీద వేసుకోండు. కనీసం డిపాజిట్ అన్న దేశమంతా మోడీ బాగానే విస్తరించుకుంటా తిప్పుకుంటా కమలం పువ్వును వికసింపజేసుకుంటా ఇక ఆయన చక్రం తిప్పుకొస్తుంటే ఈయన కేంద్ర మంత్రి అయి ఉండి ఊళ్ళో చూస్తేనేమో గాసకదానం కూలి చేసినకి పసలు ఈయన బాపత అయిపోయింది కిషన్ రెడ్డి. ఆఖరికి వస్తారు కల్లా ఆయన సొంత ఇలాకా సికింద్రాబాద్ గడ్డ మీద జూబ్లీ హిల్స్ ఇలాకా ఇవాళ డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు కిషన్ రెడ్డి అంటే ముందుగాల ఇప్పుడు మందినవుడు కాదు రాజాసింగ్. ఓ అమ్మ ఒక తీరు కథ కాదు. జూబ్లీ హిల్స్లో అందరూ గెలుస్తందుకు ప్రచారం చేస్తే క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతందుకు ప్రచారం చేసిర్రు మా వాళ్ళు. పురిగలవని వ్యవహారంతో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేసుకుర్రు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరి అని రాజాసింగ్ కోలియాగా ఏగూరులో పెడుతుంది. మొత్తానికి కిషన్ కోలియాకు కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టినట్టు నిన్న రాజాసింగే ముఖం చూడని మాటలు, నీదో గుంపు నాదో గుంపు ఆయనదో గుంపు కట్టుకొని మీరు తెలంగాణలో బీజేపీని ఉద్ధారకం చేస్తారు అని రాజాసింగ్ ఆంబయ్య వెళ్ళబోసుకుంటున్నా. ఇక మరి మహాపత్రికల ఇక చూడు దేశమంతా ఇంకా బీహార్లో ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్, ఎంఐఎం మిగతా వాళ్ళు ఇగో మొత్తం సీట్లు 243. మొత్తం సీట్లు 243. ఇగో బీజేపీకి 89, జేడీయూ 85. ఇక ఇప్పుడు ఈ రెండింటి సోపతి అయింది కాబట్టి కూటమి ఎన్డీఏ కూటమి నితీష్ కుమారు నేనే ముఖ్యమంత్రిని కావాలని కోల్యాకుంది. అట్టేట ఉంటుంది మీకంటే మాకు కొన్ని ఇంతో అంతో ఎక్కువ వచ్చే ఇక ఈసారి మా కోల్యాగం పెడదాము అనే చర్చ నడుస్తుందట. నడిస్తే మరి ఈ కోల్యాగ ఊకుంటుందా, నితీష్ కుమార్ ఊకుంటాడా? పక్కకు జరిగితే కథ మళ్ళీ ఇంకో తీరుగా అవుతట్టుంది. ఎట్లా ఏంది ఏం కథ అనేది ఆలోచన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 100కి ముత్యం కేంద్రంలో మోడీకి సపోర్ట్ చేసిన కోల్యాగా నితీష్ కుమార్ మళ్ళీ ఆడ పట్టు తప్పది. అందుకనే ఎక్కువ 90% నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పే పోవడి కొడుతుంది. బీజేపీలో కూడా ఉన్నది ఈసారి మా క్యాండిడేట్ని ముఖ్యమంత్రిని చేయాలని ఉన్నది మోదీ కడుపులా. కానీ మళ్ళా
అక్కడ పార్లమెంటు సీటు అది లోక్సభ సీట్లు ఉన్నాయి కదా అందులో ఏమన్నా మళ్ళీ పుసుక్కుని ఏమన్నా కాడెత్తేస్తుందో ఏమో ఈ కోల్యాగా అప్పుడు సపోర్ట్ చేసింది కదా నారచంద్రయ్య ఈయనే మళ్ళీ ఏమైనా కాడెత్తేస్తే మళ్ళీ ఏ వారం కింద మీద అయింది అప్పుడు ఇక చేతుల పిచ్చబోద్ది మళ్ళీ ఆట పిచ్చబోద్ది ఎందుకు అనేది ఆలోచన చేసి 90% ఈ కోల్యాకే పెద్ద కుర్చీ అప్పచెప్పే ఆలోచన అనిపిస్తున్నది. ఇక జనసురాజ్ అయితే మొత్తం జాడలేదు పత్తలేదు ఎక్కడ పోయిందో గాలికి. ఇక నేను ఆ పార్టీని అధికారం తీసుకొచ్చిన నా సర్వేతోటి ఈ రాష్ట్రంలో ఈ పార్టీని అధికారంలో తెచ్చిన అని బొల్లి కూతలు కూసిన ప్రశాంత్ కిషోరు ఇవాళ ఆయన కంచవల ఆయన బువ్వల ఆయనే ముష్కరాలు ఏరుకుంటేందుకు తీరువాటం కాదు ముఖం నేలబడింది మొత్తం ఒక్క సీటు కూడా మొత్తం పక్కేసి పండుకుంది జనసురాజ్. ఇక చూడండి జూబ్లీ హిల్స్లో అస్తం ప్రభంజనం అన్ని డివిజన్లలోనూ వారు వన్ సైడు కాంగ్రెస్ దెబ్బకు కారు చిత్తు 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం. డిపాజిట్ గల్లంతైన బీజేపీ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్కు వరుస విజయాలు. కాంగ్రెసు ప్రజాపాలనకు ప్రజల పట్టాభిషేకం. ఇలా ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్. సీఎం దెబ్బకు రాజకీయ చాణక్యానికి జూబ్లీ హిల్స్లో వారు వన్ సైడ్ అయ్యింది. సర్వేలు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు ప్రతి దశలోనూ నవీన్ యాదవ్ లీడులో నిలుస్తూ వచ్చారు. ఏ దశలోనూ ప్రత్యర్థులు నవీన్ను చేరింది లేదు. ఫలితంగా 10 రౌండ్లలో 24,000 పైచిలుకు ఓట్లతో జూబ్లీ హిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు. సరిగ్గా వారం రోజుల ముందు జూబ్లీ హిల్స్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. చూస్తారు కదా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్ కోల్యాగకు నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ మాగంటి సునీతకు 74,259 ఓట్లు పడ్డాయి. బీజేపీ కోల్యాగ లంకలకు 17,061 ఓట్లు పడ్డాయి. ఇక మిగతా కొన్ని కోల్యాగలు ఇండిపెండెంట్ చేసగా వాటికి 3,495, నోటాకు 924. ఇగో ఇది కథ మొత్తానికి ఈ కథ నడిచింది. మరి గతంలో రాములు కూడా అన్నాడు, నువ్వు మునగానివైతే నువ్వు మొగోడవైతే జూబ్లీ హిల్స్లో నీ దమ్ము చూపి అన్నాడు. ఇక అన్నట్టే రేవంత్ రెడ్డి దమ్ము చూపించిండు, సత్తా చూపించిండు. ఆఖరికి వస్తారు కల్లా కారు. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఎందుకు ఇంత మెజార్టీ వాస్తవంగా కొంతమంది ఇంత మెజార్టీ రాదేమో అన్న ఆలోచనలో మునిగి తేలిరు. మా అంటే ఎవరు గెలిచినా 3-4 వేలే, ఎవరు గెలిచినా 3-4 వేలు 2-3 వేలనే గెలుస్తారు అనేది బాగా జూబ్లీ హిల్స్లో చర్చ మొదలైంది. కానీ ఏం తక్కువ 25,000 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలిచిండు అంటే అసలు ఎట్లా ఇంత గెలుపు కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ వాళ్ళే. 100కి ముచ్చం బీఆర్ఎస్ వాళ్ళే, 100కి ముచ్చం రాములు నోటి దురిసేనాట. ఇప్పుడు మనం అసలు ముచ్చట్లా పోతే అసలు ఎట్లా ఓడిపోయింది కారు అనేది మనం తీసుకుంటే ఈ రాములు ఏం చేసిండు అయ్యా అంటే సానుభూతిని భుజాన్ని వేసుకుండు. ఎవరు? రాములు, కేటి రాములు సానుభూతిని భుజాన్ని వేసుకుండు. ఇంకోటి స్థానికత. ఇక్కడ స్థానికత, ఇక్కడ
ముఖ్యంగా నూటికి ముత్యము పదే పదే చెప్పిండు ప్రచారంలో. నేను కూడా దగ్గర నుండి చూసిన. ఎవరు? ఆదిలాబాదు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి ఇక గతంలో కారు పరిస్థితి ఏంది? అసెంబ్లీ ఎలక్షన్లల్లో కారుకు టక్కర్ అయిందని అన్నారు. పార్లమెంటు ఎలక్షన్లలో కారు షెడ్డుకు పోయింది అన్నారు. ఇప్పుడు కారు ఇనుప సామాను షాపుకు పోయినట్టే అనేది చర్చ మొదలయ్యింది. ఇక రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ జనాల మొగ్గు కాంగ్రెస్ దిక్కు మళ్ళింది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్లలో లీడర్లలో షోటామోటా లీడర్లలో ఎంత పని అనుకుంటే ఎంత పని అయిపోయి అసలు ఏం జరుగుతుంది ఏంది ఏం కథ. ఇక్కడ ఇప్పుడు ఈ ముచ్చట మనం ఎందుకు తీసుకున్నాం అంటే రాములు నోరు తెరిస్తే సునీత ఏడుస్తుంది, భర్త లేదు. గోపన్న గతంలో ఏం చేసాడో మీకు ఎరికే. కనపడ్డ భూమినల్లా కబ్జా ఏం పెట్టలేదు. రామసక్కనోడు, మంచోడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. ఏగో సునీత కూడా ఏడుస్తుంది పాపం. ఆమె ఏడ్చేటట్టుగా ఈయన ప్రేరేపించి మాట్లాడి ఆమెను ఏడ్చేటట్టుగా చేసి సానుభూతిని భుజానేసుకుండు రాముడు. ఇక ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి కూడా గల్లీకి ప్రచారం చేసుకుంటా స్థానికుడు. మీకు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలతోటి జనాల గుండెల్లో జనాల మధ్యన ఉన్నాడు. ఇలా రేపు పొద్దుగాల ఒకరికి ఆపత అంటే యువకుడు కాబట్టి అర్ధరాత్రి తలుపు కొట్టినా లేస్తాడు. మాకు ఆపత ఉందని అర్ధరాత్రి ఫోన్ చేసినా ఊరికొస్తాడు. ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి స్థానికతను భుజానేసుకొని ప్రచారం చేసిండు. ఇక్కడ రాములు సానుభూతిని భుజానేసుకొని ప్రచారం చేసిండు. ఇక ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈయన గుంబాయి చెక్క బీఆర్ఎస్ కోళ్ళను ఎంటేసుకొని ఏం చేసిండు అయ్యా రాములు అంటే ఓ హైడ్రాని మోపు చేసిండు. కారు బుల్డోజరు. మీకు బుల్డోజర్ కావాలన్నా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు కూలగొడుతుంది. ఇగో బాకీ కార్డు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇగో బాకీ కార్డు. ఈ కార్డు చూపిది. ఇగో ఇంత మీరు బాకీ ఉన్నారు, ఇది మీరు ముందర వెయ్యాలి కాంగ్రెస్ వాళ్ళకి. కానీ రాములు 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిర్రు, ఏం చేయలేదో, ఏం హామీలు ఇచ్చి ఏం మర్చిపోయిర్రో, అవి గంగలో కలిపిర్రో అని కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఈ రకం ఎత్తుకున్న ఏంది మీకు సన్నబియ్యం కానీ రేషన్ కార్డు కానీ 10 ఏళ్లలో రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకుంటే అవి చెత్త బుట్టలల్లా చెదలు పట్టిపోయినాయి. ఇవాళ 2 ఏళ్ల పొద్దున్నే మేమేం చేసినాం? ఏర్పడ్డ సంసారం కొత్తగా సంసారం పెట్టిన ఇల్లు సంసారం ఎట్టుంటుంది? అయినా బోయకల బొచ్చల సంసారం అయినా ఇవాళ ఆడబిడ్డలకు ఉచిత బస్సు అని, 200 యూనిట్ల కరెంట్ అని, 500 గ్యాస్ బుడ్డి అని, వడ్డీ లేని రుణాలు మహిళలకు, ఉచిత బస్సు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. అంటే ఈ రకంగా ఈ 2 ఏళ్ల పొద్దున్నే మేము ఇన్ని చేసినాము. ఇంకా రేపు ఇంకా ఎన్ని చేయగలుగుతాము అనేది మీరు ఆలోచన చేయాలి అనేది కంది శ్రీనివాసరెడ్డి ఆ గల్లీల పొంటి ప్రచారంలో జనాల చెవుల్లా ఈ ముచ్చటేసిండు. ఇంకా 100కి ముచ్చము. నోరు తెరిస్తే బీఆర్ఎస్ వాళ్ళు కౌశిక్ రెడ్డి కానీ, ఎల్బీనగర్ కోల్యాగా సుధీర్ రెడ్డి కానీ, ఆర్మూరు కోల్యాగా ఆర్మూరు గడ్డ మీదకి వెళ్ళి మొదలు పెడితే పట్నం హైదరాబాద్ దాకా కనపడ్డ భూములను కబ్జా పెట్టి పార్కాయతలో కథ నడిపించి
ఆ కోళ్ళాకు ఏం మచ్చలేదట. అవి గసవంటి కోళ్ళాగలు వచ్చి జూబ్లీ హిల్స్లో బొల్లి కూతలు కూసినాయి. కంది శ్రీనివాసరెడ్డి ఒకటే మాట చెప్పిండు, ఎవరి నియతి వాళ్ళకే, ఎవరి నీతి వాళ్ళకే, చెడపకురా చెడేవు, ఏమన్నా అంటే మీరు రౌడీ రౌడీ అని మచ్చ చేస్తుర్రు, వినాశకాలి విపరీత బుద్ధి. రౌడీ ఎవలో, నిజాయితీ గల్లోళ్ళు ఎవలో, నీతిపరులు ఎవలో, న్యాయానికి ఉరి వేస్తున్నోళ్ళు ఎవరో, వేసినోళ్ళు ఎవరో, ధర్మానికి ఉచ్చు పెడుతున్నోళ్ళు ఎవరో, పెట్టినోళ్ళు ఎవరో అనేది కంది శ్రీనివాసరెడ్డి పదే పదే ప్రచారంలో చెప్పుకొచ్చిండు. అన్నట్టే ఇవాళ వాళ్ళు నవీన్ యాదవ్ను ఎప్పుడైతే రౌడీ రౌడీ అని ప్రచారం మొదలుపెట్టిర్రో జనాలు ఆలకించిర్రు. అంటే వీళ్ళ స్వార్థం కోసం ఒక మచ్చ వేయాలి, జనాలను తప్పుదోవ పట్టియాలి. ఇలా కంది శ్రీనివాసరెడ్డి ఇంకో ముచ్చటకు చెప్పుకొచ్చిండు. అమ్మా ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లనే వాళ్ళకు పంచాదులు పుట్టి నాయనే నూకేస్తే ఖాళీగా పడ్డాడు. అసలు ఇప్పుడు అన్న ఎవరు ఇప్పుడు పెద్ద మనిషి మొత్తం బాయికాడికి అంకితమయ్యిండు, కేసీరావు బాయికాడికి అంకితమయ్యిండు. ఇప్పుడు నువ్వా నేనా, వాళ్ళకే పడతలేదు, వాళ్ళే ఇప్పుడు నేను లీడర్ని అంటే కారు స్టీరింగ్ తిప్పే లీడర్ను నేనని రాములు హరీష్ రావు కొట్లాడుకుంటుర్రు తల్లులారా. అసలు వాళ్ళ దాంట్లో వాళ్ళకి పురి లేదు. కవితమ్మను ఎడవాపిర్రు, ఆమె తోక కోసి ఆమెని గెంటేసిర్రు, మెడబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిర్రు, ఆమెను దిక్కులేని పక్షం చేసిర్రు. చూడు రే, ఇవాళ కవితమ్మని గెంటేసిన వాళ్ళు రేపు పొద్దుగాల సునీతమ్మ కళ్ళల్లో నీళ్ళు తీపిచ్చి రేపు పొద్దుగాల వీళ్ళు ఉద్దారకం చేస్తారు. అసలు బీఆర్ఎస్లో కారు స్టీరింగ్ తిప్పేటందుకే హరీష్ రావు కేటీ రాములు ఇద్దరు వాళ్ళకు వాళ్ళే పోటీ పడుతుర్రు. రేపు వాళ్ళే కొట్లాడుకున్నాడు, వాళ్ళకు వాళ్ళే అంతర్గత యుద్ధాలు జరుగుడే తప్ప వాళ్ళు ఉద్ధరించేది ఏం లేదు జూబ్లీ హిల్స్ను. ఇంకోటి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, రేపు పనులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అనేది ఈయన బలంగా కంది శ్రీనివాసరెడ్డి తన ప్రచారంలో తీసుకుపోయాడు. ఇంకా ఈయన సొంతంగా సోషల్ మీడియాలో కూడా జరుగుతున్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా సోషల్ మీడియాలో కూడా చూపించిండు. అదే బీఆర్ఎస్ వాళ్ళు అందరలేని పొంతరలేని ప్రచారాన్ని చేసుకుర్రు, వచ్చిరాని ప్రచారాన్ని చేసుకుర్రు, నమ్మలేని ప్రచారాన్ని చేసుకుర్రు. ఇప్పుడు అబద్ధము ఆడినా అతుకాలంటారు, అంతేనా? కానీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా అది అతకకపోవడం అవి గతుకులయ్యి ఇలా గందరగోళంలో పడ్డారు. జనాలు పసిపట్టిర్రు, ఎవరు ఏం చెప్తుర్రు. ఓట్ల కోసం అందరూ చెప్పేటోళ్ళే, ఓట్ల కోసం ఎవరి రాగం వాళ్ళు తీసేటోళ్ళే, ఓట్ల కోసం ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటోళ్ళే, ఓట్ల కోసం ఎవరికి వాళ్ళు మంచితనాన్ని బయట పెట్టుకుంటోళ్ళే, మేము మంచి చేస్తామని. కానీ అక్కడ నిజంగా ఎవరు మంచి చేస్తారు, అసలు జరుగుతున్నది ఏంది, పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలు ఏంది, రేపు ఎవరు వస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఇదంతా ఆలోచన కలిగించగలిగిండు కంది శ్రీనివాసరెడ్డి. ఇంకోటి అహంకారం, వినాశకాలి విపరీత బుద్ధి. అహంకారంతో తన ప్రచారంలో కంది శ్రీనివాసరెడ్డి ఒకటే మాట చెప్పిండు, కేటీ రాములు అనే వ్యక్తిని ఇప్పటికీ ఆయనను గెలవడానికి ఆయన చుట్టూ కోటరీ ఉంటుంది. వాళ్ళు అధికారం లేకపోయినా పార్లమెంటులో ఒక్క సీటు రాకుండా 16 సీట్లల్లో ఒక్క సీటు రాకుండా పక్కేసుకొని పండుకున్నా
తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జాడపత్తం లేకపోయినా అసలు పోటీకే వాళ్ళు మేకొనకపోయినా ఆఖరికి ఇంత జరిగిన రాములను కలవాలన్నా ఆయన చుట్టూ కోటది వాళ్ళు చెప్తే ఈయన కల్పిస్తారు. అంటే గింత అహంకారంతనము గింత అహంకారి ఏమన్నా ఉన్నాడా? ఇప్పటికి కూడా రాములు కలవాలంటే ఆయన చుట్టూత కోటరే. ఇక ఏ కోటరీ ఏ దర్వాజా పట్టుకోవాలో ఎవరిని అడిగిపోవాలనేది చర్చ. ఇప్పటికి కూడా వాళ్ళు అందుబాటులో లేరు సామాన్యులకు. పాపం కేసీరావు అంటే ఆయన ఆరోగ్యం బాగలేక ఆయన అసెంబ్లీకే వస్తలేడు. ఆడంగిడంగా వచ్చి చుట్టం సూపాలు ఆదరేసుకొని పోయి అవతల పడ్డాడు. మరి నువ్వు భుజాన మోస్తున్నావు, ఇలా కష్టమేంది, జనాల బతికేంది, భాగ్యమేంది అది మాట్లాడు. ఏమన్నా అంటే అది వచ్చింది, ఏమన్నా అంటే ఇది వచ్చింది, హైడ్రా వచ్చింది, బుల్డోజర్ వచ్చింది, పేదలు కబ్జాలు పెట్టిన వాళ్ళ భాగవతం బయట వేస్తుంది హైడ్రా. ఇవాళ బతుకమ్మ పుంట, ఇవాళ అంబర్పేటలో బతుకమ్మ కుంట కానరాలేదా జనాలకు? ఎన్ని చేతులు వాళ్ళ కలిసి ఏళ్ల పడంతరం మురట్ల మూలిగిన కబ్జా కోరల చేతుల్లో బందీ అయిపోయిన బతుకమ్మ కుంటకు ఇవాళ ప్రాణం పోసిర్రు హైడ్రా తోటి. జనాలకు తెలుసు కదా, అన్నీ చూస్తూనే ఉన్నారు కదా. మరి ఇప్పటికి కూడా రాముల్ని కలవాలంటే ఆయన చుట్టూ కోటరీ ఉంది, వారి అనుమతితోటే రాముల్ని కలవవలసి వస్తుంది. అది కూడా అయితే పోతుంది. అంటే వాళ్ళు ఇంకా దొరతనాన్ని చూపిస్తుర్రు, వాళ్లకు ఇంకా అహంకారంతో వాళ్ళు ఉన్నారు, మార్పు రాలేదు. మీకు ఇటువంటి నాయకులు కావాలన్నా, ఇగో ఈ ప్రజాపాలన కావాలన్నా అనేది కంది శ్రీనివాసరెడ్డి ఇగో ఈ రకంగా ప్రచారం మొదలుపెట్టిండు. ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు, మంత్రులు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు జనాల్లోకి బలంగా తీసుకుపోయిర్రు. అందుకే ఇవాళ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలలో ఏం మాట్లాడిండో విన్నాం, ఏం చెప్పిండో విన్నాం. రాములు నువ్వు మొగోనివైతే, నువ్వు మునగానివైతే ఇన్ని దమ్మేందో చూపి అంటే ఇక ఆయనే ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులని, వీళ్ళను వాళ్ళను పెట్టి ఆయన దమ్మేందో రేవంతం కూడా చూపించిండు. ఇక నేను అన్నట్టు పాపం పెద్ద మనిషి కేసీరావును ఏమనాలి, ఆయన పానం బాగలేదు, ఇక ఆయన ఊరికి అరణం కూడా ఇది బుద్ధి తక్కువ వ్యవహారం. కానీ రామునికైతే ఇంకా అనగలేదు. ఇక ఇప్పుడు ఇక ఇది మొత్తానికి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది, కథ నడిచింది. ఇక ఇప్పుడు ఇంట్లో మనం ఇంకో ముచ్చట ఏం చెప్పుకోవాలంటే, కేటీ రాములు వర్సెస్ హరీష్ లేదా వీళ్ళకు లేదా ఇప్పుడు ఈయన కూలబట్టిండు. ఇప్పుడు ఈయన జూబ్లీ హిల్స్లో నేను కూలబట్టినా, నేను గెలిపించిన మొగోని కావాలి, రేపు ఈ కారు తిప్పే మొగోడు కూడా రాములే అనేది జనాల్లోకి పోవాలని ఈయన కంకణం కట్టుకుండు. ఎవరు? రాములు. అమ్మా మొన్నటిదాకా అమెరికాలో వండుకొని వచ్చి బాత్రూములు కాడికి గీయాల వచ్చి నువ్వు ఒప్పలు వచ్చి పప్పు కాసి నా మీద నువ్వు పెత్తానం చేసి, నా దాంట్లో నీకు సగం అనుభవం లేదు, రాజకీయం అనుభవం, నువ్వు నా మీద పెత్తారం చేసి నువ్వు కారు స్టీరింగ్ తిప్పుతందుకు తయారవుతున్నావు మొనగా అని హరీష్ రావుకు కడుపులో ఎప్పటిసందో ఉన్నది. ఇదంతా లోకం తెలుసు, లోకానికి తెలుసు, జగం వెలిగిన సత్యం. ఇక ఈయన కూడా ఏదో ఇక మీది మాటకు అట్లా ఇట్లా అన్నట్టుగా ఏదో ఇక నిప్పుల మీద నీళ్ళు చదివినట్టుగా మాట్లాడుతున్నా అంతే.
ఇప్పుడు చెప్పు పెద్ద మనిషి కేసీరావుకు ఇప్పుడు పానం బాగలేదు, ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు. మొన్న హరీష్ రావు వల్ల అయ్య చచ్చిపోతే కూడా పోతే పాపము కట్టెపుల్లోలు అయిండు మనిషి. పుప్పిన వచ్చిన కట్టె ఎట కనపడుతుంది? మనిషి రందికి చెడితే కట్టె పుప్పెన అంటే చెదలు పడుతుంది చూడు, అగో దానికి కట్టె చెడిపోతుంది. మనిషికి ఏమో రంది మనాది. పాపం కేసీరావుకు ఇప్పుడు బిడ్డనేమో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే, ఇప్పుడు కారు స్టీరింగ్ తిప్పుతందుకు నేనే అంటే నేనే. అరే జర మాయగానే ఆగురా బాగా, నీకంటే జర అన్నిట్లలో ఆరితేరి అనుభశాల ఏదో ఒకటి కారు నేనే తిప్పుతా, నాదే కారు. ఆయన సైడ్గా వెనక సీట్లో కూర్చుంటే కూర్చొని, లేకపోతే లేదు. ఇట్లా ఈ అంతర్గతంగా యుద్ధాలు నడుస్తున్నాయి. ఇక ఈ రందిరవాడి పాపం కేసీరావు కుడిదలవాడ ఏలుకోవాలి అయ్యి పాపం కట్టెపురలేక అయిపోయింది మనిషి. మొన్న హరీష్ రావు తండ్రి చచ్చిపోతే ఫోటోలో చూసాను నేను. ఇగో ఇటువంటి రందిలా పాపం కేసీరావు మునిగి తేలుతుంటే ఈయనకు కారు స్టీరింగ్ తిప్పుతందుకు మా బావ నాకు ఏడంగా అడ్డం వస్తాడో, మా బావ నన్ను ఏడంగా దూరం చేస్తాడో, మా బావ నన్ను కారు స్టీరింగ్ను నా చేతుల్లో ఉండకుండా ఇది చేస్తాడో అని ఇప్పుడు రాములకు బిర్రగా నాటకపోయింది గుండెలా. మరి ఎంతసేపు చెప్పు హరీష్ రావుకు ఉండదా? వాళ్ళ అయ్యా తెలంగాణ ఉద్యమం 2001 కానించేది షాయలు అందించుకుంటా, బిస్కోట్లు అందించుకుంటా ముందుగా ఈయన ఎడబట్టుకుంటూ ఈయన అమెరికాలో పట్టుకుంటే వీళ్ళ అయ్యకు గోళీలు ఇచ్చి షాయ పోసి బిస్కోట్ ఇచ్చింది హరీష్ రావేనా కాదా? ముందుకెళ్ళి లేడా హరీష్ రావు? మరి ఆయన కనిపించదా? అరే నేను మా మామతోటి ఎప్పటి నుంచో సోపతి చేస్తే, ఎంతో సేవ చేస్తే, ఎంతో కష్టపడితే, అనేక ఉద్యమాలు చేస్తే, అనేక కేసుల పాలైతే, అనేక బదనాలు మోస్తే, నిందలు మోస్తే, మాటలు పడితే, ఇవాళ మా బామ్మది నడవంగా వచ్చి కారు స్టీరింగు నాదే అంటుండు. మరి నేను ఎక్కడ పోవాలి? ఆయనకుండదా? ఈ బాబామర్దుల కొట్లాట కూడా, లోపటి కొట్లాట కూడా బీఆర్ఎస్కు కారణం, ఓటమికి కారణమైంది. ఇక ఇలా పంచాది ఇంకా రేపు ఇంకెట్టుంటుందో, ఇలా పంచాది ఇంకా రేపు ఎట్లా ఉంటుందో ఏం కథ. ఓడిపోయామని నిరాశ లేదు, బలంగా తిరిగి వస్తాం. ఇంకేం వస్తావు? అయిపోయింది, పక్కేసుకొని పండుకున్నట్టే. ఇక కారుకు మీరు ఇప్పుడు జోలపాట వాళ్ళు మొన్న ఈ కోళ్ళాగలు అన్నీ ఏమో చేస్తున్నాయిగా, ఈ ఇదే మన అదే జేసీబీ కట్టి ఆ జేసీబీకి ఈ గులాబీ కారును తీసుకొచ్చి దానికి అంటగట్టి దాన్ని ఇట్లా లేపి మొత్తం ఎలియకలా వండబెట్టిరు దాన్ని. ఇక వండుకో అమ్మా పండుకో. ఇప్పుడు ఆ పండుకున్న దానికి మీరు అయ్యో అసెంబ్లీ ఎలక్షన్లోనా కారు నువ్వు టక్కరై పడుకున్నావా కారు పార్లమెంటు ఎలక్షన్లోనా కారు నువ్వు పక్కేసి పండుకున్నావా కారు ఎమ్మెల్సీ ఎలక్షన్లోనా ఏ దిక్కులేని పక్షిలాగా, ఎమ్మెల్సీ ఎలక్షన్లోనా ఏ దిక్కులేని పక్షిలాగా, మూలకున్న ముసలిదాని లెక్క మూరట్ల మూలిగితివా. మళ్ళా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు మళ్ళా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కారు
మమ్ము ఎడవాసిపోతున్నావా పాత ఇనుప సామాను షాపుకు పాత ఇనుప సామాను షాపుకు పాత ఇనుప సామాను షాపుకు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా పాట పాడుకోవాల్సి వస్తుంది కథ. ఇప్పుడు గాలి ఎటు మొగ్గింది? ఈ గాలి సంగతి కూడా ఇంకా ఈ రామునికి అర్థమవుతలేదు. ఇప్పుడు ఆనాడు కేసీరావు ఎందుకు గెలిచిండు? మొదట్లో సెంటిమెంట్ గాలి, మా తెలంగాణ మాకు వస్తే మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు మాది, ఈ తెలంగాణ మట్టి మాది, నాది అని జనాలు ఓన్ చేసుకోరు, సొంతం చేసుకోరు. సెంటిమెంట్ పుట్టింది కాబట్టి అందరూ గాలి ఇటు మళ్ళింది. అంతే ఇక ఆనతెప్ప లెక్క ఇట్లా మళ్ళింది. ఆనతెప్ప ఎడవాసిపోద్దా? ఆనతెప్ప ఇట్లా వచ్చింది గాలి. అందుకనే ఆయన అప్పుడు రాజ్యం వెళ్ళిండు. ఇప్పుడు గాలి ఎటు మళ్ళింది? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయని తెలుసు జనాలకు, లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయని తెలుసు. జూబ్లీ హిల్స్లో ఈ గాలి ఎక్కడ వీస్తే, ఎక్కడ మళ్ళితే, ఎక్కడ ఒరిగితే రేపు జిహెచ్ఎంసీ ఆటే, లోకల్ బాడీ ఆటే అనేది అందరికీ తెలుసు. మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు, జనాలకు తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు, తెలంగాణ జనాలకు తెలుసు. ఇప్పుడు ఏమైంది? గాలి ఇటే మళ్ళింది కాబట్టి దండగరా గాలి ఇటు మళ్ళింది. ఇక అధికార పార్టీ చెడ్డో పడే పని అవుతుంది. ఏముంది అయ్యా, ఆయన గెలిపిస్తే ఇక ఆయన ఇక లేపుతాడు, పక్కేసి పండుకుంటుంది, అభివృద్ధి ఆగిపోతుంది. ఉకేష ఆయన కాడికి వచ్చింది కథ. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మళ్ళా పగ్గాలు ఆల చేతులు ఉంటాయి రా పైన, ముగుదాడు మళ్ళీ ఆల చేతుల్లో ఉంటుంది కాబట్టి మొన్న జూబ్లీ హిల్స్లో కూడా కథ నడిచింది కాబట్టి జనాలు మొత్తం ఇటే మలుతుర్రు. గాలి మొత్తం ఇటే మలుతుంది, ఇటే ఒరుగుతుంది గాలి కాంగ్రెస్ దిక్కే. ఇది నేననే మాట కాదు, జనాలు అనుకునే మాట ఇది. ఎందుకంటే నేను జనాలలో ఉంటా కదా. నేను సర్వే కూడా ఏం చెప్పింది? పక్కా మా సిఇఓ కంది రామచంద్రారెడ్డి సార్ కూడా పదే అన్నాడు, ఎన్నో మాట రాసిండు, ఆయన అనాలిసిస్లో రాసిండు ఆదివారం 20-30 వేలల్లో 20 నుంచి 30 వేలల్లో 20 నుంచి 30 వేల మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఎన్నోసార్లు ఆయన రాసిండు, ఆయన అనాలిసిస్లో రాసిండు. మనం కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. ఇలా నేను చెప్పిన సర్వేనే ఖాయమైంది అన్నట్టే. ఏం తక్కువ 25,000 మెజారిటీతోటి కాంగ్రెస్ గెలిచింది. అట్లా అంటే మేము జనాలలో ఉంటాం, జనాలు ఏం మాట్లాడుతున్నారు, జనాలకు ఏం కావాలి. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, లోపల కథ ఏంది, బయట కథ ఏంది, ఇదంతా పసిబట్టే, ఇదంతా జాడ ఇది చేసే చెప్పినాం. అయితే ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక మీరు ఏడలేస్తారు. ఇప్పుడు కారు పాత ఇనుప సామాన్ షాప్కి పోయింది కారు. ఓటమిని విశ్లేషించుకుంటాం. ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచింది. జిహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక వీళ్ళదంటే గ్రూపులు ఉన్నాయట. ఇక కిషన్ రెడ్డిది ఓ గ్రూపు, సంజయ్ది ఓ గ్రూపు, ఇంకో ఆయనది ఓ గ్రూపు. ఇప్పుడు ఆఖరికి వస్తాడు కదా కిషన్ రెడ్డి ముఖం నిలబడ్డది. ఎందుకంటే పాపం డిపాజిట్ కూడా రాలే. ఈయన కోళ్ళాగే లెంకల డిపాజిట్ కూడా రాలే ఆయనకు. ఈయన ఏరి కోరి పెట్టుకున్న కోళ్ళాగా మరి కష్టపడాలిగా. గుడ్డేదు చేనులో పడ్డట్టు ప్రచారం చేస్తే అవుతుందా పని? దేశమంతా మాది మోగుతుందని ఇక ఆడ చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా అన్నట్టే ఉంది కథ వీళ్ళది. ఆ డీకేఆర్న ఆ ముఖేష్ గౌడ్ కొడుకు ఆ విక్రమ్ గౌడ్ తీసుకొచ్చినా డిపాజిట్ అని తక్కువ ఏమో అటు కాకుండా ఇటు కాకుండా చేసిండట.
ఇగో ఈ పెద్ద మనిషి కిషన్ రెడ్డి. ఇప్పుడు ఈ మాట నేను అంటున్న మాట కాదు, స్వయాన రాజాసింగే అంటుండు. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ప్రచారం చేసి ఓడిపోతానికే ప్రచారం చేసావు, నువ్వు గెలుస్తందుకు కాదు. ఇప్పటికైనా అర్థమవుతుందా జనాలు మీకు మా బీజేపీల కథ ఏం జరుగుతుంది, బీజేపీల సంగతి ఏంది, బీజేపీలో ఏం కథ ఉంటుంది లోపటంగా అనేది అర్థమవుతుందా జనాలు మీకు అని రాజా సింగ్ మొత్తం మైకుల ముందరనే దంచి మాట్లాడుతుండు. ఇగో కాంగ్రెస్ను చూసి బీజేపీ నేర్చుకోవాలి. తెలంగాణ బీజేపీ పెద్ద మనుషులు మారరాటాలు. జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎన్నికల పరిస్థితి ఏంటి? బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్. బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకోవాలన్నారు. జూబ్లీ హిల్స్లో గెలవాలని కాంగ్రెస్ నేతలు పనిచేస్తే బీజేపీ నేతలు ఎలా ఓడిపోవాలో పనిచేశారన్నారు. ఇక చూసిర్రా, కర్మ ఇట్స్ బ్యాక్. కవితమ్మ, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడ్డరు, వాళ్ళు మాట్లాడిన అహంకారం వాళ్ళనే నేలబట్టించింది, వాళ్ళ అహంకారమే వాళ్ళను అధపాదాలకు తొక్కింది. ఇప్పుడు ఆ కవితమ్మ కూడా అంటుందిగా అప్పుడప్పుడు, ఇదే నా బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఇలా ఆమె బజార్లు బట్టి తిరుగుతుందిగా కవితమ్మ. ఆ జిల్లా, ఈ జిల్లా, ఆ ఊరు, ఈ ఊరు. అయ్యతోని ఉన్నన్ని రోజులు ఏ సప్పులు లేదు, ఏ నొలి లేదు. ఇప్పుడు ఆమె అయ్యకి ఎడవాసి, అన్నకి ఎడవాసి, ఇలా ఆమె ఇప్పుడు దుకాణం పెడతందుకు ఇక ఇప్పుడు ఆమె అంటుంది ఇదే నా బంగారు తెలంగాణ అని. ఆయననేమో కవితమ్మకు కన్ను మూసుకుపోయినాయి పాపం, ఇలా కన్ను తెరిచి చూస్తుంది. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలో, గాఢ నిద్రలో ఎట్లా ఉంటాడో కవితమ్మ 10 ఏళ్లలో నిద్రపోయింది. ఇప్పుడు కళ్ళు నలుచుకొని తెరిచి చూస్తే బంగారు తెలంగాణ కనపడతలేదట. అందుకనే ఇదే నా బంగారు తెలంగాణ అని ఇప్పుడు మాటలతోటి తూటాలు వెలుస్తుంది అయ్యకు, ఇటు అన్నకు. ఇక ఇంట్లో నిన్న ట్విట్టర్లో ఏమో రాసుకొచ్చిందట, కర్మ ఇట్స్ బ్యాక్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు ఆమె ఉప ఎన్నికల ఫలితాల టార్గెట్గా కామెంట్ చేసిందట. ఇంకెవరి మీద చేసింది? అలా కుటుంబం మీదే చేసింది. పంచాయతీ ఉందిగా. ఇక ఇప్పుడు కవితమ్మకు ఇంటి పంచాయతీ పాలెల పంచాయతీ కంటే ఎక్కువైంది. పాలెల పంచాయతీ అన్న ఓనాడు పంచాయతీ పెట్టుకొని పక్కకు పోతారు, కానీ ఇప్పుడు ఇది ఇంటి పంచాయతీ. ఈ ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు. అందుకనే ఈ సామెత పుట్టింది, పెద్దల మాట చది మూట. ఆనాడు ఏ మాట చెప్పినా ఏదో ఒక సామెత అల్లినా దాన్ని పక్కా అనుభవంతోనే చెప్పిరాళ్ళు. ఇట్లా ఉంది ఇలా పంచాయతీ అయిపోయింది. ఇక కారును పాత ఇనుప సామానుకు ఇక తోలిచ్చిర్రు, ఇక అయిపోయింది. ఇక మంచిగా ఇప్పుడు మీరు నిద్రపోరి అన్న కాడికి ఉంది కథ. కర్మ హిట్స్ బ్యాక్. వైభవంగా ప్రజాప్రభుత్వ వార్షికోత్సవం 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగు గ్లోబల్ సమ్మిటు. ఒకసారి మనం 2 ఏళ్ల పాలనకు రెఫరెండమే జూబ్లీ హిల్స్ ఫలితం. కిషన్ రెడ్డి పద్ధతి మార్చుకో, కేటీఆర్ అహంకారం తగ్గించుకో. ఎట్లా సాధ్యమైంది ఈ కాంగ్రెస్ గెలుపు అనేది కూడా మనం బొజ్జ సంధ్యారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి ఏమంటది, ఏంది ఏం కథ అనేది కూడా
ఈ గెలుపులో ఆమె పాత్ర ఏంది అనేది కూడా మనం మాట్లాడే Your ప్రయత్నం call has చేద్దాం. been forwarded to voicemail. The person you're trying to reach is not available at the time. ఏదో పని మీద ఉన్నట్టుంది. తీరు మారకపోతే బీజేపీకి భూకంపం వంటి ఫలితాలు వస్తాయి. బీఆర్ఎస్ ఓడిపోతుంది. బీజేపీకి డిపాజిట్ రాదని ముందే చెప్పా. కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఆరోగ్యం సహకరించడం లేదు. స్థానిక ఎన్నికలపై 17న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంపై మంత్రులతో కలిసి మీడియా సమావేశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాదు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను నిశితంగా పరిశీలించి నికరంగా ఆలోచించి తీర్పు ఇచ్చారని జూబ్లీహిల్స్ విజయం మా బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పాలనపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని, తమ బాధ్యతలను పెంచిందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంపై సీఎం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంతో ఓట్ల శాతం పెరిగిందని ఈ రకంగా నిన్న మైకుల ముందర రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ వచ్చిండట. ఇగో టుడే చాణక్య ఏఎన్ఎన్ టుడే చాణక్య లెక్క పక్క 51% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ అదే ట్రెండు. ఏఎన్ఎన్ తెలుగు టుడే చాణక్య సర్వేస్ కలిసి జూబ్లీహిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ను పక్కాగా అందించాయి. పోలింగ్కు ముందే కాంగ్రెస్ పార్టీ 51% ఓట్లు సాధిస్తుందని, 20,000 మెజార్టీ సాధించే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పింది. ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్కు 51.2% వస్తాయని అంచనా వేసిన ఏఎన్ఎన్ తెలుగు టుడే చాణక్య పోస్ట్ పోల్ సర్వేలో కూడా 51% ఓట్లు సాధిస్తుందని ఖరాఖండిగా చెప్పింది. అదే ఫలితం శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో కనిపించింది. తుది ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 98,988 ఓట్లు 50.83% పోలైన ఓట్లలో సాధించారు. దీంతో ఏఎన్ఎన్ లెక్కలు పక్కాగా చెప్పిందని, సరైన అంచనా వేసిందంటూ పలువురు అభినందించారు. నేను ఎలా కూడా చెప్పినా కదా, పెద్ద సంఖ్యలో మెసేజ్లు కూడా చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కనీసం 9% గ్యాప్ ఉంటుందని ఏఎన్ఎన్ టుడే చాణక్య పేర్కొనగా, దాదాపు 12%కి పైగా ఆధిక్యతను కాంగ్రెస్ పొందింది. షెడ్యూల్ రాకముందే గత 3 నెలలుగా గ్రౌండ్లో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసిన ఏఎన్ఎన్ తెలుగు టుడే చాణక్య ఫైనల్గా క్షేత్రస్థాయి లెక్కలను పక్కాగా చెప్పి తన విశ్వసనీయతను మరోసారి చాటుకుంది. ఇది ఏఎన్ఎన్ టుడే చాణక్య లెక్క పక్కా అని తేలింది. గతంలో మనం చెప్పుకున్నాం. అదే ప్రకారంగా అదే మాట వాస్తవాన్ని, ఆ మాటలో ఏ వాస్తవం ఉందో ఇవాళ ఈ ఫలితాల్లో కూడా గదే కనపడది. అయ్యా నవీన్ యాదవ్కు మంత్రి అయ్యా కథ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కు ప్రతిష్టాత్మక సవాల్గా మారిన ఈ ఎన్నికలో నవీన్ యాదవ్ విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ప్రభుత్వానికి భారీ ఊపునిచ్చింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ ఒకవైపు, బీఆర్ఎస్ అధినాయకత్వం మరోవైపు నిలబడి హోరాహోరీగా పోరాడాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఎన్నికలో గెలిచినందున నవీన్ యాదవ్కు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీ నినాదాన్ని బలంగా వినిపించింది. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతోనే కులగణన చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కట్టబెట్టడానికి ప్రయత్నించిన కోర్టుల అడ్డంకులు, కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. అందుకే బీసీలకు క్యాబినెట్లో మరిన్ని స్థానాలు కల్పించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. రాబోయే మంత్రివర్గ విస్తరణలో 2 లేదా 3 బీసీ నేతలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మొత్తానికి నవీన్ యాదవ్కు మంత్రి. ఇక నిన్నటిదాకా మొన్నటిదాకా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్న నవీన్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. ఇక రేపు మేము నవీన్ యాదవ్ను మంత్రిగా చూడాలి అనేది ఇప్పుడు కలలు కంటుర్రట ఆయన అభిమానులు, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, జూబ్లీ హిల్స్లో కొంతమంది జనాలు. విద్య వినయాన్ని కలిగిస్తే ఆ వినయము వివేకాన్ని కలిగిస్తే ఆ వివేకము సచ్చీలత కలిగిస్తే ఆ సచ్చీలత మనిషి ఉత్తమ జీవితానికి నాంది పలికిస్తే ఎట్లుంటుందో మా నవీన్ యాదవ్కు విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే గట్లనే ఉంటుంది. చదువుకున్నోడు, విద్యావంతుడు కాబట్టి నవీన్ యాదవ్కు విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుంటుంది అనేది అభిప్రాయపడుతుర్రాట. వాళ్ళ మనసులలో ఉన్న మాటను బయట పెట్టుకుంటుర్రాట. చూడాలి మరి రేపు రేవంతమయ్య దీని మీద ఏ నిర్ణయం తీసుకోబోతాడు, ఏం కథ అనేది ముందు చూద్దాం. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. నమస్తే.